మాజీ మంత్రులను పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? ఇదేనా మీరు ఒక టీచర్గా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా? ఇదేనా సంస్కారం మీకు వచ్చినది? ఇదే సంస్కారాన్ని మీరు ఆ రోజు విద్యార్థులకు నేర్పించారా నేను అడుగుతూ ఉన్నాను. మీరు గౌరవించకుండా మిమ్మల్ని గౌరవించాలని ఎలా కోరుకుంటారు మీరు? అంతేకాదు ఒక అమర్ గారినే కాదు, ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంత దారుణంగా ఎంత హెడ్ స్ట్రాంగ్ తో మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ మాకు సభ్యత సంస్కారం ఉంది, మేము కూడా తిరిగి మాట్లాడొచ్చు. మాకు సంస్కారం అడ్డొచ్చి మేము మాట్లాడకుండా ఇన్ని రోజులు ఆగడం జరిగింది. మా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్ రెడ్డి అంటారు, పులివెందుల ఎమ్మెల్యే అంటారు, నంగనాచి అంటారు, జగన్ అంట. ఏంటిది? అంటే మీరు ఎవరికి గౌరవించరా? మరీ దారుణం ఏంటంటే ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే కూర్చొని మా విజయమ్మ గారిని భారతమ్మ గారిని ఎంత దారుణంగా మాట్లాడారో ఈ రోజుకి ఈ రాష్ట్ర ప్రజలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ మర్చిపోరు. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? అంటే ఎంత దారుణంగా ఈవిడ మాట్లాడినా అది తప్పు కాదంట, అందులో తప్పు లేదంట. ఈవిడ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఈవిడ మాట్లాడారు అని చెప్పి ఎదుటి వాళ్ళు ఒక మాట్లాడితే మహిళా ట్యాగ్ని ఇప్పుడు తీసుకొస్తారు. మీరు మాట్లాడే మాటలకి మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా అసహించుకునే పరిస్థితి ఉంది అనిత గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క మీటింగ్ లో మీరు మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగనన్నను పట్టుకొని చూడండి. మాట్లాడితే అక్క చెల్లమ్మ అంటుంటాడు. ఈ మధ్యన కొత్తగా నేర్చాడు మా నత్తిపోకోడి, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నంగనాచి నత్తిపోకోడి ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డని అన్నాడు. కడుపు తరిక్కుపోతుంది ఒక తల్లిగా, కడుపులో దేవేసినట్టు ఉంటుంది ఒక తల్లిగా. అరే అలాంటి బిడ్డని ఎవరైనా బిడ్డగా ఊహించుకుంటారా? కనీసం ఒక్కసారి మీరు చెప్పండి. ఎందుకంటే నోరిప్పితే అబద్ధాలు, చేసేదంతా మోసం, చేసేదంతా అవినీతి. 16 నెలల కాలం చిప్పకూడు తిని సుమారుగా 45,000 కోట్లు దొబ్బేసి ఈ రోజు బయటకు వచ్చి మాట తప్పి మనము తిప్పి అధికారం గురించి కోడికథతో పొడిపించుకోవడమే కాకుండా అధికార కాంక్షతో సొంత బాబాయినే చంపించిన ఇలాంటి వాడిని ఎవడైనా బిడ్డ కింద కావాలనుకుంటాడా? మీరు అనుకుంటారు ఎవరైనా? ఒక్కసారి మీరందరూ చెప్పండి, ఎవరైనా అనుకుంటాడా? ఇతగాడు ఎంత మోసం చేస్తున్నాడంటే నాకు ఒక్క 2 నిమిషాలు ఏమైనా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా ఎవరైనా? నేను అడుగుతూ ఉన్నాను. ఒక మాజీ మంత్రిని పట్టుకొని అంత ఘోరంగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా నేను అడుగుతూ ఉన్నాను. మరి మిమ్మల్ని మేము అనొచ్చు కదా, మీ మంత్రి పదవి అయిపోయాక ఎవరిది అది ఎవరితో మాట్లాడింది అనొచ్చు కదా, నంగనాచి దానా అని అనొచ్చు కదా. మరి మేము ఎందుకు అనట్లేదు? మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి అనిత గారు, మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి. మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నత్తి పకోడియా అలాంటి మాటలు మాట్లాడంటే మాకు మాటలు రావా? ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడొచ్చు, అందులో ఏ తప్పు ఉండదు, మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు. దానికి కౌంటర్గా ఒక మాట అంటే ఓహో ఏదో ఘోరం జరిపోయినట్టుగా అంటూ ఉన్నారు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మరొకసారి చెప్తూ ఉన్నాను, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. మీరంతా రెచ్చిపోయి మాట్లాడినట్టుగా మీలాగా సంస్కారహీనంగా మీ పార్టీలో కూడా ఎవరు మహిళలు మాట్లాడరే. అంటే అంత దిగజారిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మా పార్టీని, మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా మాజీ మంత్రుల్ని తిట్టడానికే మీకు ఆ పదవి ఇచ్చారు అనే విషయం మీ భాష ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే మీరు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. మీరు హోమ్ మినిస్టర్గా ఉండగా మీరు ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఒక మహిళ అయిన మీరు హోంమంత్రిగా ఉండగా రోజుకి 3-4 మహిళలకి
మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అలాగే 3-4 మహిళల మీద హత్య